హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు యశోమద చిప్పిలి స్టోరీస్. ఈ వ్లాగ్ వచ్చేసి నార్దర్న్ ఐలాండ్ సెకండ్ పార్ట్ గురించి. సో ఈ సెకండ్ పార్ట్లో సెకండ్ పార్ట్ మీన్స్ సెకండ్ డేలో మేము ఏ ప్లేసెస్కి వెళ్ళామో దాని గురించి. మేము ఆల్మోస్ట్ ఒక 4-5 ప్లేసెస్ అనుకుని ఉండే, కానీ మార్నింగ్ లేచేవరకు బ్యాడ్ వెదర్, అప్పుడే వర్షం పడుతుంది, అప్పుడే ఎండ వస్తుంది, చాలా విండుండే. మేము చాలా డిసప్పాయింట్ అయ్యాము. కానీ మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకొని మా ఫస్ట్ ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నాం. నిన్నంతా ఫస్ట్ డే చూసిందంతా బెల్ఫాస్ట్ సిటీలోనే, అండ్ ఇదేమో కొంచెం కంట్రీ సైడ్. అండ్ ఫస్ట్ ప్లేస్ వచ్చేసి డన్లూస్ క్యాజిల్. ఈ క్యాజిల్ గురించి చెప్పాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యాజిల్ ఎంట్రీ ఫీజు £6 పర్ ఈచ్. చిల్డ్రన్స్కి ఉందో లేదో తెలియదు, అంత ఐడియా లేదు. అడల్ట్స్కి అయితే £6 అంటే ₹600 టికెట్ ఎంట్రీ ఫీజు. సో మేము అలా ఈ టికెట్ తీసుకొని క్యాజిల్ లోపలికి వెళ్ళండే. ఇది వచ్చేసి 13th సెంచరీలో బిల్ట్ అయ్యింది ఈ క్యాజిల్. ఈ క్యాజిల్ వచ్చేసి చాలా క్వీన్స్ అండ్ కింగ్స్ వాళ్ళ వల్ల కంట్రోల్ అయ్యి ఉండండి. వాళ్ళ చేతుల్లో చాలా చాలా క్వీన్స్ అండ్ కింగ్స్ చేతులు మారుకుంటూ వచ్చింది. ఇది 30% మాత్రమే క్యాన్సిల్. ఆల్మోస్ట్ అంతా డిస్ట్రాయ్ అయిపోయింది, కూలిపోయి ఉండే. ఇప్పుడు ఈ క్యాజిల్ వచ్చేసి కంట్రోల్డ్ బై నార్దర్న్ ఐలాండ్ ఎన్విరాన్మెంట్ ఏజెన్సీ వాళ్ళు ఇది కంట్రోల్ చేస్తున్నారు. ఈ క్యాజిల్ని ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ క్యాజిల్ వచ్చేసి గేమ్ ఆఫ్ థ్రోన్లో ఉంటుంటుంది. అందులో దాని పేరు ద హౌస్ ఆఫ్ గ్రేజాయ్. నార్దర్న్ ఐలాండ్ మోస్ట్ ఆఫ్ గేమ్స్ ఆఫ్ థ్రోన్ ఆ మూవీ ఇక్కడే, ఆ మూవీ ఎక్కువ నార్దర్న్ ఐలాండ్లోనే షూట్ చేశారు, వేరియస్ ప్లేసెస్లో. ఇంకా మనకి బాగా ఆ బోట్స్ చూసుకుంటూ చదువుకుంటూనే, సో ఇది కిచెన్, ఇది బెడ్రూమ్, సో ఇది హాల్ అని తెలుసుకున్నాము. కానీ వ్యూ అయితే మాత్రం కిరాకుందబ్బా. అసలు ఎంత ప్లజెంట్గా, ఎంత పీస్ఫుల్గా ఉందో. అండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే, నార్దర్న్ ఐలాండ్ బెస్ట్ ట్రిప్ ఓన్లీ ఇన్ ద సమ్మర్లోనే సూపర్గా ఎంజాయ్ చేయగలుగుతాము ఈ నార్దర్న్ ఐలాండ్ ప్లేసెస్. ఓకే, కమింగ్ టు ద పాయింట్. ఇది డన్లూస్ క్యాజిల్ గురించి. అండ్ టికెట్ తీసుకున్న టికెట్ కౌంటర్ లెఫ్ట్ సైడ్ ఉంటే, రైట్ సైడ్ చిన్న హౌస్లో ఆ మ్యూజియం అని ఉంది డన్ క్యాసిల్ది. ఆ మ్యూజియం వచ్చేసి ఫుడ్ అండ్ డైనింగ్, రాక్, యాక్చువల్ అప్పుడు ఆ క్యాజిల్లో యూజ్ చేసిన కింగ్స్ అండ్ క్వీన్స్ ఉంటారు కదా, వాళ్ళు యూజ్ చేసిన ఫుడ్ డైనింగ్వి అందరూ మ్యూజియం చేసి, ఈవెన్ ఇక్కడ కూడా గుడ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండే దీని గురించి. నైస్ హిస్టరీ డన్ క్యాజిల్ది. అండ్ నెక్స్ట్
మేము వెళ్ళేది సెకండ్ ప్లేస్. అండ్ ఆ సెకండ్ ప్లేస్ ఏంటంటే గెయిన్ గెయిన్ క్యాజ్వే. అండ్ సెకండ్ ప్లేస్ వచ్చేసి గెయిన్ కాజ్వే. ఇదేంటంటే ఏ యూనిక్ అండ్ వెరీ స్పెషల్ ప్లేస్. ఇది అక్కడ ఒక రెస్టారెంట్ ఉంటుంది. అక్కడ ఏమైనా పర్చేస్ చేస్తే మనకి కార్ పార్కింగ్ ఫ్రీ, లేదా కార్ పార్కింగ్ పే చేయాలి. అరౌండ్ 10 పౌండ్స్ ఎంతో. 10 పౌండ్స్ అంటే 1000 రూపీస్ ఇండియన్ రూపీస్ ప్రకారం. సో ఇది ఎంట్రీ నుంచి ఆ గెయిన్ కాజ్వేకి వెళ్ళడానికి 20 మినిట్స్ వాక్వే ఉంటుంది. ఈ గెయిన్ కాజ్వే అంటే ఏంటంటే సిరీస్ ఆఫ్ యూనిక్ రాక్ ఫార్మేషన్. అది మాత్రం మమ్మల్ని చాలా ఇంప్రెస్ చేసింది. అది చాలా వండర్ అయిన అసలు ఎలా అని కదా. ఎంట్రీ నుంచి సైట్ రాక్ ఫార్మేషన్ వరకు 20 to 25 మినిట్స్ వాక్ ఉంటుంది. సో బస్ కూడా ప్రొవైడ్ ఉంటుంది. 1 పౌండ్ బస్ ఛార్జ్ రౌండ్ ట్రిప్కి. నీ ఎనర్జీ వేస్ట్ చేసుకోవద్దు అని అనుకుంటే ఆ బస్ ఎక్కి వెళ్ళొచ్చు. లేదు మంచిగా వ్యూని ఎంజాయ్ చేసుకుంటా రావాలి అనుకుంటే బై వాక్ రావచ్చు. అండ్ అరౌండ్ వన్ చేయవచ్చు, అంతకు మించి ఏమి ఉండదు. మేబీ సమ్మర్లో అయితే ఇంకెక్కువ స్పెండ్ చేయొచ్చు. ఇప్పటికైతే మేము ఈ డిసెంబర్ మంత్లో వెళ్ళుండే కాబట్టి పీక్ వింటర్ అది మాకు బాగా చలేసిండే. ఆ రాక్ ఫార్మేషన్ అని ఉంది కదా, దాని అక్కడి వరకు ఎడ్జ్ వరకు కూడా వెళ్ళాము. కానీ ఆ స్టోన్స్ అన్నీ, ఆ రాక్స్ అన్నీ స్లిప్పరీ ఉండే. ఇంకా షూస్తో కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాము మేము. కానీ మాకైతే చాలా నచ్చింది, చాలా అంటే చాలా నచ్చింది. ఇదే గెయిన్ కాజ్వే గురించి. అండ్ ఇక్కడ కొన్ని ప్లేసెస్ కూడా నేనొక్కడే మూవీ మహేష్ బాబు మూవీ కూడా ఇక్కడ కొన్ని షూట్ చేశారు. ఒక రోప్ వెదర్ బాగాలేక దానికి అలౌ లేకుండే, క్లోజ్ ఉంది. అది మా బ్యాడ్ లక్. మెయిన్గా నేను ఆ ప్లేస్ చూడాలనుకుని ఇందులో ఈరోజు ఆన్ ద వే. ఇక్కడ కంట్రీ సైడ్ కాబట్టి ఎక్కువ రెస్టారెంట్స్ లేవు. ఉన్నా కానీ మనం తినే ఫుడ్ కాదు. సో వి మేనేజ్ విత్ చిప్స్ అండ్ డ్రింక్. నెక్స్ట్ ఆన్ ద వే చిన్న చిన్న ప్లేసెస్ చూపించండి మాకు ఈ డ్రైవర్. దానికి పెద్ద థ్యాంక్స్. అంటే నేను ఆల్మోస్ట్ ఒక 15 to 20 ఇయర్స్ ఇక్కడే ఉన్నాడు, ప్లేసెస్ తెలుసు అని బాగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా చూపించిండు. అలా కవర్ చేసాము. అండ్ లాస్ట్ ప్లేస్ వచ్చేసి ఇది ఇంకా సూపర్ అండి. ఈ లాస్ట్ ప్లేస్ పేరు వచ్చేసి ద డార్క్ ఎడ్జెస్. దీని బీచ్ ట్రీస్ కూడా అంటారు. 18th సెంచరీలో ఒక ఫ్యామిలీ ఈ ట్రీస్ని ప్లాన్ చేసింది. తర్వాత ఇది విజిటింగ్ పాయింట్ అయ్యింది. అందరూ ఇంకా పీపుల్స్ వచ్చి చూడడం అయింది. ద బెస్ట్ టైం ఏంటంటే సన్సెట్ టైంలోనే ఇది బాగుంటుంది. మా లక్ ఏంటో కానీ ఆ టైంకి సన్సెట్ ఉండే, కొంచెం బాగుంది. ఎక్కువ నాకు అసలు చలి పడదు. దాంతో ఆ రోజు చాలా చలి ఉండే వరకు నేను ఎక్కువ క్లిప్స్ తీసుకోకపోయిండే, వీడియో షార్ట్స్. సో ఇది నార్దర్న్ ఐలాండ్ ట్రిప్ గురించి. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుష్మా దచ్పల్లి స్టోరీస్.